ఏపీలో ఉపాధ్యాయులకు అరుదైన అవకాశం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ శిక్షణలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు 37 మంది ఆ దేశం వెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో వెల్లడించారు. సింగపూర్ లో 5 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఆధునిక బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రంగా బోధనా విధానాలపై లోతైన అవగాహన పొందనున్నారని వివరించారు. పాఠ్య ప్రణాళిక రూపకల్పన నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష అనుభవం వరకు ప్రపంచ స్థాయి ఉత్తమ విధానాలను నేర్చుకుంటారని పేర్కొన్నారు. వాటిని తిరిగి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల తరగతుల్లో అమలు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు అభివృద్ధి చెందితే తరగతి గది రూపాంతరం చెందుతుందనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు లోకేష్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, సింగపూర్ కు 37 మంది ఉత్తమ విద్యార్థులు ఉపాధ్యాయులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే ఏపీలోని ఉత్తమ ఉపాధ్యాయులను అంతర్జాతీయ స్థాయి విద్యా వ్యవస్థలను అధ్యయనం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ కు బయలుదేరింది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్ లో ఈ బృందం పర్యటించనుంది. సింగపూర్ పర్యటనకు ఏపీలో ఉన్నటువంటి 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందాన్ని ఎంపిక చేసినట్లుగా అధికారులు తెలిపారు. సింగపూర్ లో అత్యాధునిక విద్యా బోధనా విధానాలు, బోధనా పద్ధతులు, అలాగే పాఠశాలల్లో అమలవుతున్నటువంటి వినూత్న ప్రయోగాలు, విద్యార్థుల అభివృద్ధి వ్యవస్థలను ఉపాధ్యాయులు సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఈ బృందం విజయవాడ నుంచి హైదరాబాద్ కి చేరుకుంది. అక్కడ నుంచి సింగపూర్ విమానంలో ద్వారా సింగపూర్ ప్రయాణించనున్నారు. ఇక మిగిలిన ఉపాధ్యాయులను అధ్యయనం కోసం త్వరలో ఫిన్లాండ్ కు పంపించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక విద్యలో ప్రపంచానికే ఫిన్లాండ్ ఆదర్శంగా నిలిచింది. ఈ 2 దేశాల అనుభవాలను ఉపయోగించి ఏపీలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఏదైతే పర్యటన పనిచేస్తుంది అని చెప్పి నారా లోకేష్ ఏదైతే హర్షం వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా ఉపాధ్యాయులందరూ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ లో 5 రోజుల పాటు జరిగే ప్రత్యేక శిక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. శిక్షణ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా లోకేష్ వివరించడం జరిగింది. ఉపాధ్యాయులు అభివృద్ధి చెందుతానే తరగతి గది రూపాంతరం చెందుతుందనే బలమైన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని కూడా లోకేష్ తెలిపారు. ఈ అంతర్జాతీయ శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపడి రాష్ట్ర విద్యా వ్యవస్థ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని కూడా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉపాధ్యాయుల బృందం హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ పర్యటన మొత్తం ఎన్ని రోజులు ఉండబోతుంది కాంతి? మొత్తం 4 డేస్ పర్యటన 5 రోజులు ఉంటుంది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా ఈ పర్యటన అనేది కొనసాగుతుంది. మొత్తం 5 రోజుల పాటు అక్కడ సింగపూర్ లో వివిధ రకాల అత్యాధునిక విద్యా బోధనా పద్ధతులు, పాఠశాలలో ఏవైతే వినూత్న ప్రయోగాలు, విద్యార్థులకు ఎటువంటి నైపుణ్య శిక్షణ స్కూల్ లెవెల్లోనే ఇవ్వాలి, అలాగే అభివృద్ధి వ్యవస్థను ఉపాధ్యాయులు సమగ్రంగా అధ్యయనం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి నైపుణ్యతను బయటకు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు ఏ విధంగా వారితోటి ఉండాలి, అలాగే ఎట్లా విద్యా విధానంలో మార్పులు ఎట్లా తీసుకురావాలి, బోధనా పద్ధతుల్లో ఎట్లాంటి వాళ్ళ స్టైల్ మార్చుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈ 5 డేస్ అధ్యయనం చేయబోతున్నారు. మొత్తంగా ఈ 5 రోజుల పర్యటనల తర్వాత విద్యార్థులకు మరింత మెరుగైన ఏదైతే ఫ్యూచర్ ఇవ్వడానికి ఈ స్టేజ్ లో పాఠశాలలో లెవెల్లో ఉన్నటువంటి పిల్లలకే స్టాండర్డ్ గట్టిగా ఉన్నట్లయితే ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా తర్వాత కొంతమంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్ కూడా పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంతి, ఏదైతే మొత్తం 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకి ఎంపికైనటువంటి వారిని తీసుకున్నటువంటి వారిని పంపించినట్టు తెలుస్తుంది. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకెవరైనా అక్కడ చేరుకున్నారా సింగపూర్ కి? ఉపాధ్యాయుల బృందంతో పాటు అధికారులు కూడా ఉంటారు. వాళ్ళకి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొనడం జరుగుతుంది. కొంతమంది ఏదైతే ఈ విద్యా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ సింగపూర్ లో పర్యటనలో ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఏర్పాట్లతో పాటు వారు కూడా తరగతుల్లో పాల్గొంటారని తెలుస్తా ఉంది. కొంతమంది అధికారులు అయితే ఈ 37 మంది ఉపాధ్యాయుల బృందంతో కలిసి సింగపూర్ కి అయితే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి
సింగపూర్ కు వెళ్లేందుకు హైదరాబాద్ కు ఇప్పటికే చేరుకున్నారు. అలాగే ఉపాధ్యాయులకు గ్లోబల్ ఎక్స్పోజ్ కల్పించేలాగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. 37 మందిని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసినటువంటి ఈ ఏదైతే ఈ ఉపాధ్యాయులను తీసుకువెళ్తున్నారు. అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా క్షేత్రస్థాయిలో సాంకేతికత వినియోగము, పాఠశాలల నిర్వహణ వంటివి కూడా క్షేత్రస్థాయిలో అవగాహన పెంచుకుని తెలుసుకోబోతున్నారు. పర్యటన తర్వాత ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు అవసరాలకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలి, ఉత్తమ పద్ధతులకి సంబంధించినటువంటి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఈ విద్యార్థుల టీచర్ల బృందం ఏదైతే ఉందో సమర్పించబోతూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని ప్రక్షాళన చేయాలి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు అనే దానిపైన ఈ పర్యటన అయితే స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ గా ఏపీ విద్యార్థులను మార్చవచ్చనే వ్యూహంతోనే ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లుగా కూడా మంత్రి లోకేష్ వివరించారు. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.